హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ పూర్ణం పెట్టి వండుతానండి. చూడండి, వంకాయలు తెచ్చుకున్నాను. ఇవి వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుంటాను. వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయలు కోసి ఇందులో వేసుకుంటాను. ఇందులో కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి నువ్వులండి. నువ్వులు, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి, ఉల్లిగడ్డలు కూడా కొంచెం వేయించుకున్నానండి. ఇవి నేను మిక్సీకి వేస్తాను. ఇవి మిక్సీకి వేసుకొని ఇవి కట్ చేస్తాను. చూడండి, వంకాయ మామూలుగా వండితే అంత టేస్ట్గా ఉండదండి. మనం పూర్ణం పెట్టి వండితే చాలామంది ఇష్టపడతారు. ఇగో ఇలా ఘాట్లు పెడతాను. ఇలా ఘాట్లు పెడతానండి. ఓకేనా? ఇలా ఘాట్లు పెడతానండి. కోసి ఇందులో కారం పెడతా. ఇప్పుడు నేను కోసి కారం పెట్టడం అంటే ఇదే. మసాలా మొత్తం నేను మిక్సీకి పట్టానండి. మిక్సీకి పట్టుకొని కోసాను. వంకాయలు కోసి మసాలా పెడుతున్నాను. కోసి కారం పెట్టడం అంటే ఇది. చూసారా? వంకాయలు కోసి మసాలా ఇందులో పెడుతున్నాను. అందరికి ఇష్టం అండి. ఇది ఇలా కర్రీ ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుద్ది, ప్రతి ఒక్కరికి. వంకాయలు మొత్తం ఇలానే పెట్టేస్తాను. కోసి కారం పెట్టడం అంటే తెలంగాణ శకుంతల డైలాగ్ అండి. మీరు సినిమాలు చూసి ఉంటారు. తెలంగాణ శకుంతల డైలాగు, కోసి కారం పెడతా నీ తల్లి అంటది కదా, అది. స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను నేను. ఆయిల్ పోసుకొని ఆయిల్లో వంకాయలు వేసేసుకుంటానండి. వంకాయలు మగ్గిన తర్వాత కొంచెం చింతపులుసు కూడా పోసుకున్నానండి. చింతపులుసు కూడా మగ్గింది. మా వంకాయ కూర రెడీ అయిందండి. ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్. నా వంకాయ కూర బాగుందండి. నా వంకాయ కూర నచ్చిందా మీ అందరికీ? ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తినా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తినా మరి మోజే తీరనిది. ఓకేనండి. నా వంకాయ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.